ఏమైందే? ఏంటి అసలేం జరిగింది? ప్రేమలో విఫలమయ్యానే. అంటే శంకర్ దీని ప్రేమను అంగీకరించలేదన్నమాట. ప్రవళిక, నీ మొహం చూస్తుంటే నువ్వు చాలా బాధపడుతున్నావు అనిపిస్తోంది. చూడు రమ్య, నేను మా నాన్నగారి దగ్గర శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నానే తప్ప ప్రేమను ఎలా ప్రేమించాలో నేర్చుకోలేకపోయానే. ఎవరిని ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి, ఎప్పుడు ప్రేమించాలి అనేది శంకర్ని ప్రేమించిన తర్వాత నిజమైన ప్రేమేంటో తెలిసింది. ముందు నా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నాను, నా స్నేహితుల్ని ప్రేమిస్తున్నాను, సాంప్రదాయ కళని ప్రేమిస్తున్నాను, నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా జాతీయ జెండాని ప్రేమిస్తున్నాను. అంతకు మించి ప్రేమించేందుకు ఇంకేమైనా ఉందంటే అది అబద్ధమే. ప్రవళిక, నాన్నగారు హారతి తీసుకోండి. ఎవరు మీరు? మేమేం సైంటిస్ట్లమా, కనబడట్లే ఫ్యాక్షనిస్ట్లం అన్న. అయితే మీకేం కావాలి? నాకేం కావాలో ఎవడు కావాలో ఈ ఉత్తిరెడ్డి గాడికి బాగా తెలుసు. ఉత్తిరెడ్డా? ఆడి పేరు సైదులు, మా ఇంట్లో పనుడు. పనోడా? సీమలో ఎవ్వరి పేరు చెబితే బట్టల షాపు వాళ్ళందరూ భయపడతారో, ఎవ్వరి పేరు చెబితే హ్యాపీగా ఊర్లో వాళ్ళందరూ బట్టలు కుట్టించుకుంటారో ఆ బట్టే ఈ ఉత్తిరెడ్డి గాడు కుట్టిన ఈ బట్ట. మీరు అన్నట్టు ఆయన పేరు సైదులు కాదు, మరి రాయలసీమలో ఆయన ఓ పెద్ద పెద్ద
ట్రైలర్. అంత పెద్ద టైలర్ అయ్యండి మీరు మా దగ్గర పనిచేస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని ఒక విషయం అడగనా? నాకు మీరు చెప్పి తీరాలి. అడుక్కో. అసలేం జరిగిందో నాకు తెలియాలి. నాకు తెలియాలి. హలో, అన్నిసార్లు అడగాల్సిన అవసరం లేదు. వాడే ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు చెప్దామా అని ఎదురు చూస్తున్నాడు. చెప్తాలే. ఈడొకడు. రే, ఆడు చెప్పాడుగా, చెప్పు. ఎవడడిగినా అడగకపోయినా చెప్తా. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్. స్టార్ట్ చేయి. రాయలసీమలో నేను పెద్ద పేరు మోసిన టైలర్ని. రాయలసీమలో చుట్టుపక్కలంతా నా దగ్గరికి బట్టలు తీసుకొని వచ్చి కుట్టి ఇవ్వమంటారు. అలా ఆది సోమ మంగళరెడ్డి వాళ్ళ నాన్న కూడా నా దగ్గరికి ఒక జత బట్టలు తీసుకొని వచ్చాడు. ఆ జత బట్టల వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్. కానీ ఒక రోజు ఏంట్రా నువ్వు పీకేది? నువ్వు పీకేదేట్రా నా పంచి మీద అంచు? ప్యాంటు వేసుకోవడం చేత కానీ ప్రతి ఒక్కడు ప్యాకిలిస్తాను. పంచిని చూస్తే చాలు ప్యాంటు మీద వేసుకున్నాడు ప్రతి ఒక్కడు ఫ్యాక్టరీ చెప్తాడే. రేయ్, నీకు నిజంగా దమ్ముంటే నా పంచి నువ్వు కట్టుకుని చూపించు, నీ ప్యాంటు వేసుకుని చూపిస్తా. ఛాలెంజ్. వీడికి అసలు సిగ్గులేదురా. అదే నేనైతేనా ఆ ప్యాంట్ అక్కడే వదిలేసి కట్రాయితో తిన్నగా ప్యాంటు కుట్టోడి దగ్గరికి వెళ్ళి అడ్డంగా మటర్ చేసేవాడిని. అంతవరకు నేను ప్యాంట్ వేసుకున్నాను కదా. అసలు ఏ రోజు వేసుకున్నావని? నువ్వు ప్యాంటు వేసుకోకుండా మర్డర్ చేస్తావు, నేను ప్యాంటు వేసుకుని ఆ టైలర్ ని మర్డర్ చేస్తా. నీకు నాకు అదే తేడా. తిండ్రా బండ్లు. నేను శనికేశ్వర్ రెడ్డి పరువు తీయడానికి కొండారెడ్డి దగ్గర తొత్తుగా మారి ఓ దుర్మార్గానికి ఒడిగట్టానని రాయలసీమంతా కోడాయి కూసింది. మీరెన్నైనా చెప్పండి, నేను మాత్రం కావాలనుకుంటలేదు. 30 నడుమైతే 40 గుట్టా. బెల్ట్ పెట్టుకుంటాడు అనుకున్నా, కానీ నాకు తర్వాత తెలిసింది బెల్టే కాదు లోపల బనీను మొల్తాడు డ్రైవర్ కూడా వేసుకోవడం. ఆ కారణం వల్ల రాయలసీమలో పెద్ద టైలర్ గా బతకాల్సిన నేను అలా మీ దగ్గర పనికి చేరాల్సి వచ్చింది. ఆ రోజు శనికేశ్వరరెడ్డి పరువు పోయిందని నన్ను ఎక్కడ చంపేస్తాడనే భయంతో మీ దగ్గర పనికి చేరాల్సి వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ఎండ్. ఆపండి. మీరు ఒక ఫ్యాక్షనిస్టులు, మీకు ఒక ఫ్లాష్ బ్యాక్. ఈ ఏరియాని వదిలి అర్జెంట్గా ఖాళీ చేయకపోతే నా ఫ్లాష్ బ్యాక్ గురించి మీకు వినిపించాల్సి వస్తుంది. నా డైలాగ్లను నువ్వు దొబ్బేస్తావేంట్రా? పెట్టాల్సింది నాకు కాదు, ఆయనకి. నమస్కారం. వచ్చేరు, నువ్వు కూడా పెట్టొచ్చాయి. ప్రేమ అనేది 2 హృదయాలకు సంబంధించిన స్వేచ్ఛ కాదు సార్, 2 కుటుంబాలకు సంబంధించిన బాధ్యత అనేది నా నమ్మకం. నాకు తెలిసినంత వరకు మీ అమ్మాయి నన్ను ప్రేమించడానికి ఖచ్చితంగా నేను కారణం కాదని నమ్ముతున్నాను.